పరిశుద్ధ గ్రంథంలో నిన్న పెందలకడ ప్రార్థనలో అభ్యంతరము అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు చెప్పుకోవడానికి సమయం లేకపోవడం వలన మనం చెప్పుకోలేకపోయాం. అభ్యంతరం అంటే ఒక అడ్డు. అభ్యంతరం అంటే అడ్డుపడడం. భక్తి చేసే వాళ్ళకి అడ్డుపడడం. ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళకి అడ్డుపడడం. ప్రార్థనలో నిలకడగా నిలబడి వారిని చెడగొట్టడం. వాళ్ళనే పాడు చేయటం వంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం చేయాలి? లేకపోతే వాళ్ళ మీదకి ఏమొస్తుంది? అని మనం చెప్పుకున్నామో మీ అందరికీ కూడా తెలియని విషయం ఏం కాదు. ఒకసారి ఎవరైనా మత్తయి సువార్త 18వ అధ్యాయం 6 వచనాన్ని చదివి వినిపించవలసిందిగా నా యందు మనవి చేస్తున్నాం. విశ్వాసముంచు హ్మ్. ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడి హ్మ్. మెడకు పెద్ద పురుగుడు రాయి కట్టబడిన వాడై మిక్కిలి హ్మ్. లోతైన సముద్రములో మంచి వేయబడుట వానికి మేలు. పెద్దోడేటి, చిన్నోడేటి. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవానిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు తిరగట్రాయి కట్టేసి మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుటే వాడికి మేలు. అదే మేలడికి అంటూ చెప్పాడు. పెద్దవాళ్లే కానీ చిన్నవాళ్లే కానీ నీవు పెద్దవాళ్ళకి అభ్యంతరంగా ఉండకూడదు. విశ్వాస జీవితంలో ఎదిగే వాళ్ళకి నువ్వు చిన్నవాళ్ళకి అభ్యంతరంగా ఉండకూడదు. నువ్వు పురుషులకు అభ్యంతరంగా ఉండకూడదు. నువ్వు స్త్రీలకు కూడా అభ్యంతరంగా ఉండకూడదు. నీవు స్వార్థ సేవ చేస్తున్న సేవకులకి అభ్యంతరంగా ఉండకూడదు. ఫుల్ టైమ్ సేవ పరిచర్యలో ఉన్న దైవజనులకి కూడా నువ్వు అభ్యంతరంగా ఉండకూడదు. దేవుని యందలి విశ్వాసం ఉంచుచు దేవునిలో ఎదుగుతున్న ఏ వ్యక్తికైనా నువ్వు అభ్యంతరంగా ఉంటే అభ్యంతరము వలన శ్రమ వచ్చి పడతది అని చెప్పాడు. అభ్యంతరం వలన ఏమొచ్చేస్తదంటే శ్రమ వచ్చేస్తది. ఈ గూగుల్ మీట్‌లో ఎవరినెవరినో ఎక్కడెక్కడి నుంచో దేవుడే కలిపాడు. మనలందరినీ కలిపింది దేవుడు. మనలో ఎవరము ఎవరికీ అభ్యంతరంగా మారకుండా ఎవరి మట్టికి వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే సహవాసం నిలబడుతుంది. ఆత్మీయమైన బంధం బలంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. నువ్వు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి సహవాసాలు పెంచుకొని, పరిచయాలు పెట్టుకొని నీ విలువను పోగొట్టుకోకూడదు. పరిచయాలు పెంచుకొని నీ విలువను పోగొట్టుకోకూడదు. నువ్వు ఎవరి నంబరో తీసుకొని నువ్వెవరితోనూ మాట్లాడి వాళ్ళనెవరిని గూడాను పాడు చేయకూడదు. అలా పాడు చేస్తున్నప్పుడు నేను మనిషిని కదా పాడు చేస్తున్నానని అనుకున్నావు. కానీ నువ్వు మనిషిని కాదు. నువ్వు దేవుడు పనిని పాడు చేస్తున్నావు. దేవుడు పనిని ఎవరు పాడు చేసినా దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుడు పనిని ఎవరు పాడు చేసినా దేవుడు వానిని పాడు చేస్తాడు. మీలో ఎవరికైనా ఏ రకమైన అభ్యంతరకరమైన మాటలు వినబడినా ఎవరో ఎవరో ఏదో చెప్పారని దయచేసి అది నమ్మేసి నీ జీవితంలో ఆత్మీయంగా ఎదగకుండా నువ్వు ఆత్మీయంగా వృద్ధి చెందకుండా ఏదో దుష్టక్రియలేయో ఏలుబడి చేస్తున్నాయని గమనించి నువ్వు ఆ యొక్క అభ్యంతరాన్ని అధిగమించాలి. నువ్వు గనక వెనకబడిపోతే అది ఎవరికీ నష్టం కాదు. దేవుడు వాక్యంలో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. అభ్యంతరములు రాక తప్పవు. అభ్యంతరములు రాక తప్పవు గాని ఏ మనుషుని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ అని చెప్పేశాడు. అభ్యంతరాలంట రాక తప్పవు. వస్తాయి. ఆత్మీయంగా కొనసాగుతున్న సహవాసంలో ఖచ్చితంగా అభ్యంతరాలొస్తాయి. అడ్డయిపోయే మాటలొస్తాయి. అడ్డయిపోయే క్రియలెన్నో కనపడతాయి. కానీ నీవు మాత్రం ఆ అడ్డుని, ఆ అభ్యంతరమును నువ్వు అధిగమించాలి. దేవుడికి స్తోత్రం.
ప్రియులరా, ఎవరో ఏదో చెబితే మరి చెవియొగ్గేసి, వినేసి నమ్మేయడం కాదు. నమ్మేసి కొంతమంది దేవుడికే దూరం అయిపోతున్నారు. మనిషికి దూరం అవుతున్నాను అనుకుంటారు కానీ, వాళ్ళు స్వయంగా ఎవరికి దూరం అయిపోతున్నారో దేవుడికే దూరం అయిపోతున్నారు. నీకేదో పూర్తిగా విషయం తెలియకుండా, ఏం జరిగిందో తెలియకుండా, వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో తెలియకుండా, వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో తెలియకుండా, ఆడికి వీడికి గొడవేటో, ఆమెకి ఈమెకి గొడవేటో తెలియకుండా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేది పడితే అది నమ్మేసి, నువ్వు దూరం అయిపోతుంటే, నువ్వు మనిషిని కాదు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ప్రభువైన యేసుని విడిచిపెట్టే నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు. నీ విశ్వాసానికి ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. నీ ఆత్మలో ఉన్న విశ్వాసానికి సరిగ్గా దెబ్బ ఆత్మలో ఉన్న విశ్వాసానికే తగులుతుంది. ఆ దెబ్బ తగలకుండా నీ విశ్వాసాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు సొమ్మసిల్లిపోకూడదు. నువ్వు వెనకబడిపోకూడదు. నువ్వు కృంగిపోకూడదు. ఏంటి ఈ అభ్యంతరం? నేను ఎదగకుండా వచ్చిందా? ఏంటి? వాళ్ళ గురించి ఇలా చెప్తున్నారేంటి? డైరెక్ట్‌గా ఒకసారి వాళ్ళతో కనుక్కోవాలి. వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడకుండా 2 వైపులా వినకుండా మనం ఏది నమ్మకూడదు అని నీకనిపించాలి. ఈ రోజుల్లో ప్రియులరా, క్రైస్తవ ప్రజలమని చెప్పుకుంటున్న మనం ఎన్ని వర్తమానాలిన్నా, ఎన్ని ప్రసంగాలిన్నా 2 వైపులా మాత్రం వినే తీరు ఉండదు. ఇదెందుకిలా జరిగింది? ఇది ఏంటి? దేని వలన ఇలా జరిగింది? అని వినకుండా ఒకళ్ళ మాటే వినేసి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు, ఒకళ్ళ వైపే విని నువ్వు దూరం అయిపోతున్నప్పుడు సహవాసానికి, నీకు అభ్యంతరం ఎదురయింది అని, ఆ అభ్యంతరంలో నువ్వు కొట్టుకుపోతున్నావని, అది నీకే నష్టమని, నీ ఆత్మీయ ఎదుగుదలకే ఇదొక పెద్ద అడ్డని నువ్వు గమనించుకుని, నువ్వు ముందుకు రావాలి తప్ప, నువ్వు నిలిచి ఉండాలి తప్ప, నువ్వు అభ్యంతరానికి కొట్టుకుని వెళ్ళిపోకూడదు. నువ్వు అభ్యంతరానికి కొట్టుకుని వెళ్ళిపోకూడదు. ఏ సమస్య రానంత వరకు అందరూ నిలబడతారు. సమస్య రానంత వరకు ప్రతి ఒక్కడు నిలబడతాడు. సమస్య రానంత వరకు నిలబడటం కాదు. సమస్యొచ్చిన తర్వాత నీ భక్తి ఏంటనేది అప్పుడే తెలుస్తది. సరైన సమస్య సరిగ్గా వచ్చినప్పుడు నువ్వేంటనేది తెలుస్తది. ప్రియులరా, నేనొక మాట చెప్తాను. వరదలు అనేవి ఉన్నాయనుకోండి, వర్షాలు పడుతున్నాయనుకోండి గట్టిగా. ఆ వర్షాలకి అన్ని వస్తువులు కొట్టుకుపోవు. కొన్ని వస్తువులే కొట్టుకుపోతాయి. బీభత్సమైన వర్షం కాకపోయినా కొద్దో గొప్పో కొంచెం గట్టిగా వాన పడిందనుకోండి, తేలిపోయే వస్తువులన్నీ కొట్టుకుని వెళ్ళిపోతాయి. బరువైన వస్తువులన్నీ, బలమైన వస్తువులన్నీ అంత త్వరగా కొట్టుకుని వెళ్ళిపోవు. అయి అక్కడ నిలిచే ఉంటాయి. ఎన్ని కొట్టుకునొచ్చినా వాటి పైనుంచి పోవాలి తప్ప, ఆ వానకే అయి బలమైన వస్తువులైనందున, అయి బరువైన వస్తువులైనందున అయి కొట్టుకుని పోవాయి. ఎందుకంటే కొట్టుకుని పోయేటంత బలహీనత వాటికి లేదక్కడ. ఆ వస్తువులకి లేదక్కడ. ప్లాస్టిక్ వస్తువులు, చెక్క చెక్కలో ఇలాంటివి, కర్రలో, గడ్డి, లేకపోతే కాగితాలు వంటివి వర్షానికి తేలిపోయి అయి కొట్టుకుని పోయే అవకాశాలు, సూచనలు ఎంతైనా కనిపిస్తాయి. నువ్వు ఈరోజు అభ్యంతరానికి కొట్టుకుని వెళ్ళిపోతున్నావంటే అదేంటో తెలియకుండా, విషయం ఏంటో తెలియకుండా, మ్యాటర్ ఏటో తెలియకుండా. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, గ్రూప్ అనేది మనం పెట్టాం. గ్రూప్ అనేది పెట్టింది గూగుల్ మీట్ కోసం. గూగుల్ మీట్‌లోకెళ్తుంటే గూగుల్ మీట్‌లోకెళ్తున్నానని చెప్పాలి. గ్రూప్‌లోకెళ్తే గ్రూప్‌లోకెళ్తున్నానని చెప్పాలి. వాట్సాప్ గ్రూప్ నుంచి కాల్ స్టార్ట్ అయిందనుకోండి, అది వాట్సాప్ గ్రూప్‌లో ప్రేయర్ జరుగుతుందని చెప్పాలి. వాట్సాప్ గ్రూప్‌లోకెళ్ళానంటారు. గ్రూప్‌లోకి కాదు, గూగుల్ మీట్‌లోకొచ్చావు నువ్వు. ఈ గూగుల్ మీట్ కోసం గ్రూప్ ఏర్పాటు చేసాం. ఆ గ్రూప్‌లో ఎంతమంది ఫోను నంబర్‌లుంటాయో,
ఎంతోమంది ఫోను నంబర్‌లు. 2 గ్రూప్స్ ఉంటాయి. పెందలకడ ప్రార్థన 1, పెందలకడ ప్రార్థన 2. నాకు సమయం లేక ఒక్కొక్కరికి నేను ఫోను చేయలేకపోతున్నాను గానీ, ఇందులో వీళ్ళేంటి ఏమైపోయారు అనేది ఈళ్ళ ఆత్మీయతలో చచ్చిపోయారా? ఈళ్ళింకా బతుకున్నారా? ఇంకా చాలామంది ఏమైపోయారు ఈళ్ళని ఒకరోజు పెట్టుకొని, ఒక రోజుతో అవ్వదిది. నాకు తెలిసి 3, 4 నెలలవుతది ఒక్కొక్కరితో మాట్లాడి, సమయం ఉన్నప్పుడల్లా మాట్లాడుకుంటూ రావడానికి. సరిగ్గా నాకు ఒక 3 నెలలన్నా పడతది. ఒక్కొక్కరితో మాట్లాడడానికి. అది ఖాళీ సమయాల్లో, ఖాళీ సమయం చూసుకొని, అసలు మీరెందుకు రావట్లేదు? ఆ గ్రూప్‌లో ఉన్నారు కదా! గ్రూప్‌లో ఉన్న మీరు గూగుల్ మీట్‌లోకి ఎందుకు రావట్లేదు? గ్రూప్‌లో ఉన్న మీకు గ్రూప్‌లోకి లింక్ పెడుతున్నాం. మీరెందుకు రావట్లేదు? అని పలకరించడానికి ఖాళీ లేక పలకరించలేకపోతున్నాం. ప్రియులారా! ఒకసారి బాగా ఆలోచిస్తే నువ్వెవరివో నాకు తెలియకపోయినా నేను గ్రూప్‌లో పెట్టాను. నువ్వు చేస్తుంది తప్పని నీకు తెలిస్తే, పాస్టర్ గారి పర్మిషన్ లేకుండా నేను మాట్లాడడం తప్పని నీకు తెలిస్తే, దయచేసి నీకు ఎవరు సొంతంగా ఫోను చేసినా, నువ్వు ఈ సత్యదేవుని మహిమ మినిస్ట్రీలో నమ్మకమైన దానివైతే, నువ్వు నమ్మకమైనోడివైతే, తప్పకుండా నాతో చెప్పకుండా నువ్వేం చేయకూడదు. నువ్వు చేయటం తప్పు కాదని నువ్వనుకుంటావు. కానీ అది తప్పుకే దారి తీస్తది. ఇప్పుడు బాగానే ఉంటది. ఇప్పుడు బాగానే ఉంటది. రేపు, ఎల్లుండా కూడా బాగానే ఉంటది. సరైన సమస్య, సరైన ఏదైనా ఎదురైతే గనక ఖచ్చితంగా నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అనవసరంగా నేను మాట్లాడానని బాధపడతావు. అనవసరంగా నేను పరిచయాలు పెట్టుకున్నానని బాధపడతావు. ఒకరికొకరు అభ్యంతరం అవ్వకండి. ఒకరికొకరు అభ్యంతరం అస్సలు అవ్వకూడదు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా! ఈ సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్‌లో ఎంతో ప్రయాసపడుతున్నాం. ఎంతో కష్టపడుతున్నాం. ఈ ప్రయాస, ఈ పరిచర్య దీనిని పోగొట్టే ప్రయత్నం చేయకూడదు. నువ్వు దీనిని పాడు చేస్తున్నాననుకుంటావు. మనిషిని పాడు చేస్తున్నాననుకుంటావు. కానీ దేవుడి పనిది. దేవుడి పనిని నువ్వు పాడు చేస్తున్నావు. దేవుడి పనిలో స్వయంగా నువ్వు వేలు పెడుతున్నావు. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నీకెవరి మీదన్నా కోపముంటే నువ్వు గ్రూప్‌లో వాళ్ళ నంబర్‌లు తీసుకొని విరుచుకుపడడం కాదు. నీకేదైనా ఉంటే మనిషి, మనిషి చూసుకోండంతే. ఏదైనా ఉంటే గొడవ ఏదైనా ఉంటే ఆ మనిషి వరకే. నువ్వు పరిచర్యనెందుకు టచ్ చేస్తావు నువ్వు? పరిచర్యకి నువ్వు లింకులు పెట్టవలసిన పనేటి? బోధకి నువ్వు బోధకిని అక్కడ జరిగే గొడవకి సంబంధం ఏంటి? ఏంటి గొడవ ఏదైనా గొడవ జరిగితే అబద్ధ బోధ అంటావా? అంటే అక్కడ జరిగిందేటి? బోధకి, దీనికి ఎందుకు లింక్ పెడుతున్నావు? బోధకి, దీనికి ఎందుకు లింక్ పెడుతున్నావు? బోధ బాగున్న దానివైతే మరింతవరకు ఎందుకున్నావు? బోధ నీకు నచ్చకపోతే మరింతవరకు ఇన్నాళ్ళు ఎందుకున్నావు? కళ్ళు మూసుకుపోయి ఉన్నావా? కళ్ళేమన్నా నెత్తికెక్కేసినియా? తెలుసు కదా! ఏం చెప్తున్నామో, ఎలా చెప్తున్నామో, చెప్పేది అపోస్తులుల బోధో కాదో, ఇంత విడమరిచి, ఇంత స్పష్టంగా చెప్పేవాళ్ళెవరుంటారు నీకు? ఈరోజు నీకేదన్నా బాధలొచ్చేస్తే మాత్రం కొంతమంది విరుచుకు పడిపోతుంటారు. విరుచుకు పడిపోవడమే కాదు, నలుగురికి అభ్యంతరం అయిపోయి, "పలానా అభిషేక్ గారి బోధ అబద్ధ బోధది. వెళ్ళకండే. అది అబద్ధ బోధది. అందులో ఉన్నవోళ్ళందరూ కూడా శరీరానుసారులే. అందులో ఉన్నవోళ్ళు ఎవరు గూడా ఆత్మానుసారులు ఎవరు ఉండరు. ఇందులో ఉన్నవాళ్ళు ఆత్మానుసారులు కాకపోతే, ఇందులో ఉన్నవాళ్ళు శరీరానుసారులైతే, మరి నువ్వు ఇందులో ఉన్న వ్యక్తివే గదా! మరి నువ్వు శరీరానుసారురాలివే కదా! ఇదివరకు మరి నువ్వు ఉన్నావు కదా! ఒక శరీరానుసారురాలుగానే ఉండి, శరీరానుసారులతో సహవాసం చేశానని అనుకుంటే, ఈ శరీరానుసారులతోను ఉండి ఉన్నంత వరకు ఉండి, బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెలాగా శరీరానుసారులువే గాని, ఆత్మానుసారురాలివేమి అవ్వవు గదా! ఆత్మానుసారుడివేమి అవ్వవు గదా! అది జరగని పని కదా! దేవుడికి స్తోత్రం. మాట్లాడామంటే అద్దం, పద్దం ఉండాలి. మాట్లాడామంటే ఒక వరసుండాలి. మాట్లాడేదొకటి, విధానం ఒకటి. ప్రియులరా! చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి.
దేవుడికి స్తోత్రం. ఎన్నెన్నో అభ్యంతరాలొస్తాయి. చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అభ్యంతరాలు రాక తప్పవు. వస్తాయి అని ఎవరు చెప్పారంటే, మన ప్రభువైన యేసే చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ప్రియులారా, దేవుడు మందిరం పనికి నా జీవితంలో ఎంతోమంది అడ్డొచ్చారు. చాలామంది అడ్డొచ్చారు. అడ్డొచ్చినప్పుడు నేను సైలెంట్‌గానే ఉన్నాను. పనంతా పాడు చేశారు. కానీ అది నా పని కాదు ఆప్ చేసింది. దేవుడి పని ఆప్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఏ వ్యక్తి అయితే అడ్డుకున్నాడో, ఆ వ్యక్తి గురించి చెప్పిన మాటేంటంటే, "మాస్టర్ గారు, మీ మందిరం పని ఆప్ చేశాడు. మీ మందిరం పని ఆప్ చేసేశారు. అయితే ఆయనేమన్నా సుఖంగా ఉన్నాడనుకున్నారా? అసలాయనకి బాగోలేదండి" అని స్వయంగా బాగోలేని వ్యక్తి యొక్క బంధువులే చెప్పారు. ఎందుకు శ్రమొచ్చింది? అంటే మందిరం పనికి అభ్యంతరం అయిపోయాడు. మందిరం పనికి అడ్డయిపోయాడు. అడ్డొచ్చిన రోజున బాగానే ఉంటది. అడ్డొచ్చిన కొన్ని రోజులు బాగానే ఉంటది. కానీ అది తప్పదు నిన్ను చుట్టుకుంటది. అది నీతో పోదది. పిల్లల్ని కూడా చుట్టుకుంటదది. ఎందుకంటే నువ్వు దేవుడి పనిలో వేలు పెడుతున్నావు. జాగ్రత్త. నువ్వు దేవుడి పనికి సహకరిస్తే ఎంత ఉన్నతమైన ఫలం ఉంటదో, దేవుడి పనిని పాడు చేస్తే నీకంత ఉన్నతమైన నష్టం కూడా ఉంటది. ఎక్కడికెళ్తున్నా ఇంక నీకు కలిసి రాదనమాట. ఇంక నీ ఆరోగ్యం క్షీణించిపోద్ది. నీకున్న నెమ్మది పోతది. నీకున్న మనశ్శాంతి పోతది. జీవితకాలం ఏడ్చే పరిస్థితొస్తది. జీవితకాలం ఏడ్చే పరిస్థితొస్తది. మీరు నమ్మకస్తులే అయితే, మిమ్మల్ని ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా, ముందుగా నాకు కాంటాక్ట్ అవ్వాలి. ఇలా ఉంది. ఇది ఏర్పాటు చేసింది మీరు. దీనికి మెయిన్ అడ్మిన్ మీరు. ఏదైనా జరగరానిది జరిగితే, అది పట్టుకునేది జనాలు మిమ్మల్నే. కాబట్టి "అన్నయ్య ఇదిలాగా, ఇలా పలానోళ్ళు ఫోను జేశారు. ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. వ్యక్తిగతంగా నువ్వేం కూర వండుకున్నావు? నువ్వే అన్నం వండుకున్నావు? ఏంటి మీరెక్కడుంటారు?" ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. అది ఆడదైనా, మొగోడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా. నిన్నేదైనా అడిగినప్పుడు నువ్వు ముందుగా నాకు చెప్పుకుంటే, నీ మీద నాకొక అభిప్రాయం ఉంటది. నువ్వు ముందుగా చెప్పకపోయిన తర్వాత జరిగే అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు చెప్పావనుకో, ఎలా ఉంటదది? అదెలా ఉంటది? ద్రోహమే కదా! నమ్మక ద్రోహమే కదా! ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈరోజు అభ్యంతరంగా ఉంటే చాలా భయంకరమైన శ్రముంది. నేను రాజమండ్రి దగ్గరలో ఒక స్థలం ఒకరు కొనిచ్చారని, అది మా బంధువులలోనే కొనిచ్చారని మీతో చెప్పాను. మందిరం పని అయిపోయింది. మందిరం ఓపెనింగ్ టైంకి అసూయొచ్చేసింది. దాన్ని అమ్మేశారు. తెలియకుండానే అమ్మేశారు. మొత్తం మీద పెట్టుబడి డబ్బులు కూడా నేటికి ఇవ్వలేదు. మొన్న రీసెంట్‌గా ఒక నెల కూడా అవ్వదేమో, తిరిగి మరలా కాల్ చేశాను డబ్బులిస్తారేమోనని. డబ్బులు నాకు చాలా అవసరం. నాకు డబ్బులు చాలా అవసరం. నాకు చాలా అవసరాలున్నాయి నాకు. నాకు ఆ డబ్బులు ఇస్తే కొంచెం ఏదైనా పని మొదలుపెట్టుకోవడానికైనా, దేనికైనా బావుంటది. గట్టిగా నాకు ఒక రూ. 1,50,000 ఎంతో ఇవ్వాలి. కానీ ప్రియులారా, మనిషే పోయాడు. ఎంత ఏడిపించారో నన్ను. మనిషే పోయాడు. మందిరం పనికి ఎంత అభ్యంతరం అయిపోయారో. రైల్వే రేక్ తీసుకొచ్చి బ్లూ రేకు మొత్తం మీద అంతా చక్కగా చేసేసిన తర్వాత, ఆ రేకులన్నీ పీకేసిన తర్వాత, అప్పట్లో ఫోను జేసి, "ఇదిగో పట్టుకుపో. నీ రేకు ఇదిగో పట్టుకెళ్ళిపో." రేకు పట్టుకెళ్ళిపోవడం ఏంటండి? రేకుల మీద చెయ్యేస్తే రహస్య స్థలాలలో గెడ్లే అన్నానంతే. ఒకటే మాట. ఆ రేకుల మీద చెయ్యేస్తే గనక అది నేనెయను. ఆ చెయ్యి నేను కూడా ఎయను. నేనైతే డబ్బులే అడుగుతున్నాను. మందసం మీద చెయ్యేసినట్టే. ఇంక రేకుల మీద చెయ్యేసామంటే. అది దేవుడు పనికి
ఉపయోగించబడిన రేకులు అంతా కొత్త రేకులు తీసుకొచ్చేసాం. ఎక్కడికక్కడ బోల్టు బోల్టులు ఫిట్టింగ్ అయిపోయింది. ఆ బోల్టులు ఇప్పేస్తే ఎక్కడికక్కడ రేకు హోల్సు హోల్స్ పడిపోతాయి. అది దేనికి పనిచేస్తది? రేకు పట్టుకుపో అయిపోయింది. ఏ డబ్బులు ఇచ్చేది లేదంటే, రేకులు కూడా నాకు సంబంధం లేదు. నా డబ్బులు నాకిచ్చేయండి అనంటే, నేటికి నా డబ్బులు నాకు రాలేదు. కానీ ఏమన్నా సుఖపడ్డారనుకుంటున్నారా? ఏమన్నా సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా? ప్రియులారా, నాకివ్వాల్సింది 1,50,000 అయితే 3,00,000 దాకా ఖర్చయింది. ఎంత ఖర్చు పెట్టినా భయంకరమైన నరకం అనుభవించారు. మనిషే పోయాడు. ఇప్పుడు ఆ కుటుంబం నేటికి మనశ్శాంతి కోల్పోయింది. శ్రమలో ఉంది. ప్రియులారా, స్వయంగా నా చేతుల మీదుగా బాప్తిస్మాలిచ్చినోళ్ళు. నా చేతుల మీదుగా నేను బాప్తిస్మాలిచ్చాను. ఈ మాట మీకెందుకు చెప్తున్నానంటే, అభ్యంతరంగా ఎవరైతే ఉంటారో, అడ్డుగా ఎవరైతే ఉంటారో, వాళ్ళకి శ్రమొస్తది అని చెప్తున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. శ్రమ పెట్టుకోవడం మంచిది. అర్థమవుతుందా మీకు? చాలా జాగ్రత్తగా వినాలి. శ్రమ పెట్టుకోవడం మంచిది. మనకి శ్రమ రావడం మంచిది. శ్రమ తెచ్చుకోవడం మంచిది కాదు. నేను 3 పాయింట్లు చెప్పాను. శ్రమ పెట్టుకోవాలి. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు గనక, మనను మనం కూడా అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. అంటే శ్రమ పెట్టుకోవాలి మనం మన శరీరాన్ని. శ్రమ పెట్టుకోవడం చాలా మంచిది. నీకు శ్రమ రావడం గూడా మంచిదే. నీకు శ్రమ రావటం చాలా మంచిది. ఎందుకంటే శ్రమొచ్చినప్పుడు నువ్వేమవ్వకూడదన్నాడంటే, కృంగిపోకూడదు. శ్రమ దినమున నువ్వేమవ్వకూడదు, కృంగిపోకూడదు. శ్రమలొస్తా ఉంటాయి. సామెతలు 24:10 చదివితే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగుదువు అన్నాడు. శ్రమలొస్తాయి. వచ్చినప్పుడు కృంగిపోకూడదు. నిలబడిపోవాలి. ఆటోమేటిక్‌గా నువ్వు భక్తి చేస్తున్నావు కాబట్టి వచ్చే శ్రమలుంటాయి. నువ్వు కరెక్ట్‌గా బ్రతుకుతావు కాబట్టి, కరెక్ట్‌గా బ్రతికినందుకు శ్రమలొస్తాయి. నువ్వు నీతి మార్గంలో నడుస్తున్నందుకు శ్రమలొస్తాయి. శ్ర శ్రమలు రావటం వేరు. శ్రమ పెట్టుకోవడం వేరు. శ్రమ తెచ్చుకోవడం వేరు. అభ్యంతరంగా ఉండి శ్రమ తెచ్చుకోవద్దంటాను నేను. శ్రమలు రాని, శ్రమల కొలిమిలో సువర్ణంగా మారిపో. శోధనలో నలిగిపో. పర్వాలేదు. నువ్వు ఒక క్రొత్త మనిషిగా మారతావు. నీకొక క్రొత్త స్వభావం నీకివ్వబడుతుంది. అందుకే ఈరోజు ఆలోచించుకుంటే, నీ జీవితంలో శ్రమ పెట్టుకుంటున్నావా? శ్రమలు వస్తున్నాయా? శ్రమలు తెచ్చుకుంటున్నావా? నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు అనుభవించే శ్రమ నీ చేతులారా నువ్వు తెచ్చిపెట్టుకున్నావా? ఈరోజు నీ కన్నీళ్ళకి కారణం, నీ బాధకి కారణం ఎవడో కాదు. దేవుడు అసలే కాదు. నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. నేనేమంటానంటే, ఏడు. కూర్చుని ఏడంతే. నువ్వే చేసుకున్నావు. అనుభవించు. అనుభవించంతే. తప్పదింక. ఏం చేసేదేమీ లేదింక. పశ్చాత్తాపం ఉన్నా నువ్వేం చేసినా పాడైపోయిన పనిని తీసుకురాలేవు నువ్వు మరల. నువ్వు పశ్చాత్తాపపడినా, నేను చేసిన తప్పని నువ్వు ఒప్పుకున్నా, పాడైపోయిన పరిచర్యని, పాడైపోయిన వ్యక్తిని, వెనకబడిపోయిన వ్యక్తిని నువ్వు తీసుకురాగలవా? నువ్వు ఏ వ్యక్తితో మాట్లాడి అభ్యంతరం అయిపోయావో, ఆ ఏ వ్యక్తికైతే అడ్డయిపోయావో, నువ్వు ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ మరలా తిరిగి మార్చగలవా? నువ్వు మరలా ఇంకో మాట మాట్లాడగలవా? ఇదేంటి మొన్న ఒక మాట మాట్లాడి ఇదేంటి మరలా ఇలా మాట్లాడుతున్నావు అని అనరా? నిన్నంటారు గదా! నువ్వేం చేసి నువ్వు మరలా ఒక వ్యక్తిని తీసుకురాగలవు? నీ వల్ల అవుతదా? నీ వలన ఏమీ అవ్వదు. నువ్వు శ్రమ తెచ్చుకున్నావు. అభ్యంతరమై తెచ్చుకున్న శ్రమిది. తప్పదింక. అనుభవించు.
నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు, ఆ గోతిలో పడిపోయావు. నీకు తెలియక చేసావా అంటే, తెలియకుండా ఏది చేయట్లేదే. ఓ పక్క నుంచి దేవుడు చెప్పిస్తున్నాడు నీకు. ఓ పక్క నుంచి దేవుడు నీకు మెలకువ చేస్తున్నాడు. ఎవరో వ్యక్తి ద్వారా కూడా నీకు చెబుతున్నాడు. చెబుతున్నాను మాట వినలేదంటే, అసలు నువ్వు ఎలాంటి వ్యక్తివో, నువ్వు ఎలాంటి మనిషివో చూసుకో. నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నావు అంతే. అంతే. నువ్వు పడ్డ గోతిలో ఊపిరాడని పరిస్థితి అయిపోయింది నీకు. నీ ఊపిరాడని పరిస్థితి అయిపోయింది. శ్వాస తీసుకుంటాక లేదు నీకు. చాలా ఇబ్బంది పడుతున్నావు. తప్పదు. అనుభవించు. శ్రమలొస్తే నీకు దాంట్లో గొప్ప బహుమానం ఉంటది. శ్రమ పెట్టుకుంటే నీకు ఆశీర్వాదం ఉంటది. శ్రమ తెచ్చుకున్నావు నువ్వు. శ్రమ తెచ్చుకున్న దానికి దేవుడు ఏం చేయలేడు. నువ్వు చేతులారా తెచ్చిపెట్టుకొని ఎవడి మీద గోలెడతావు? ఎవడి మీద ఎగురుతావు? ఎవడినేమంటాకు సరిపోవు నువ్వు. దేవుణ్ణి నిలదీయడానికి సరిపోవు. నువ్వెన్ని కన్నీళ్లు పెట్టుకున్నా అంతే. నువ్వంతే, ఏడు అంతే అంటాడంతే. దేవుడికి స్తోత్రం. ఏనా తెలియక నువ్వు ఇదయ్యావా? నీకు వాక్యం తెలీదా? నీకు దైవికమైన జ్ఞానం ఏంటో తెలీదా? నీకు అన్నీ తెలుసు కదా. ఎప్పటి నుంచి వింటున్నావు వర్తమానాలు? ఎప్పటి నుంచి వింటున్నావు సహవాసంలో ఉండి వర్తమానాలు? నీకు తెలియందేమీ లేదే. నీకు అన్నీ తెలుసు. కానీ ఎందుకో పడిపోయావు. అకౌంట్లోకి ఎవరు డబ్బులు వేస్తానన్నారో మరి ఏంటో మరి వాళ్ళలో కలిసిపోయావు. మరి నీకు ఏమి ఇస్తానని చెప్పారో మరి, నీకు దండలేస్తానని చెప్పారేమో మరి, నేను నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతామని చెప్పారేమో మరి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ గొయ్యి నువ్వు తవ్వేసుకున్నావు అంతే. నువ్వు అభ్యంతరం అయిపోయావు. ఈరోజు ఈ మాటలు ఒకరికిద్దరికే కాదు, వాక్యం చెప్తున్నా నాకే గాని, వింటున్నా మీకే కాని చాలా జాగ్రత్తగా వినగలిగితే, నువ్వు శ్రమ పెట్టుకుంటున్నావా? శ్రమలు వస్తున్నాయా? శ్రమ తెచ్చుకుంటున్నావా? అనేది నువ్వు బాగా ఆలోచించుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఏ మనుషుడికి అభ్యంతరంగా ఉండకూడదు అని చెప్పాను. ఏ విశ్వాసికి అభ్యంతరంగా ఉండకూడదు. ఏ దైవజనుడికి అభ్యంతరంగా ఉండకూడదు. ఎదుగుతున్న వాళ్ళని పాడు చేయకూడదు. చిన్నవాళ్లే గాని, పెద్దవాళ్లే గాని ప్రభునందు విశ్వాసం ఉంచుచు ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళని పాడు చేస్తే ఖచ్చితంగా నీకు శ్రమ తప్పదు. ఇది మొట్టమొదటి పాయింట్‌గా చెప్పాను. రెండవది, నీకు నీవు కూడా అభ్యంతరం అవ్వకూడదు. నీకు నీవు కూడా అభ్యంతరం అవ్వకూడదు. దేవుడికి స్తోత్రం. చాలామంది వీళ్ళకి వీళ్ళే అభ్యంతరాలు పెట్టుకుంటారు. మా నాన్న ఎళ్ళొద్దన్నాడు, మా నాన్న లేవద్దన్నాడు, నీకు నీరసం వచ్చేస్తుంది, తెల్లవారుజామున లేస్తున్నావు అని అంటున్నాడు, ఇలా అంటున్నాడు అంటే కరెక్ట్ కాదది. మీ నాన్న ఏమనలేదు. మీ నాన్న వంక ఎక్కువైపోయింది నీకు. మీ అమ్మ ఏమనలేదు నిన్ను. అదంతా నీకు తెలుసు. నీకు నీవే అభ్యంతరం. నీకు నీవే అభ్యంతరం. నీ శరీరంలో బలహీనత ఉండి లేవలేకపోతాం కాదు, నీకు మంచి ఆరోగ్యం ఉంది. మెలకువ వస్తుంది నీకు. కావాలనే లేవట్లేదు. నీకు నీవే అభ్యంతరంగా ఉంటున్నావు. నీకు నీవే అభ్యంతరం పెట్టుకుంటున్నావు. ప్రియులరా, ఈరోజు చాలామంది గూగుల్ మీట్‌లోకి ఎవరైనా రాకపోతే, వాళ్ళెందుకు రావట్లేదండి? వీళ్ళెందుకు రావడం మానేశారు? ఇంతకీ ఆళ్ళెందుకు రావట్లేదు, ఈళ్ళెందుకు రావట్లేదు, నీకు పనేటంట? నీకు అవసరమేటి? ఎవరో రారు. నీకు అవసరమేటి? నాకు లేని బాధ నీకేటి? ఏంటో అంటారు పెద్దలు, కందకలేని దురద కత్తిపీటకెందుకని. కందకలేని దురద కత్తిపీటకెందుకమ్మా అంటారు కదా కొన్ని గొడవల్లోను. ఆళ్ళకెందుకు, ఈళ్ళకెందుకు, ఆళ్ళకి గావాలేటి అంటారు. మరి నీకేమన్నా కావాలా? నీకంత అవసరమేటి? ఎవరైనా రాకపోతే నేనున్నాను. ఆళ్ళెందుకు రాలేదో కనుక్కోడానికి. ఎవరు రాకపోయినా ఆగిపోతావు. ఎవరు రాకపోయినా ఆగిపోతావు. నువ్వు రా, ఆత్మీయంగా బలపడతానంటే నువ్వు ఒక్కదానివొచ్చి నేను వాక్యం చెప్తాను. 100 మంది ఎదుట చెప్పినట్టుగానే చెబుతాను వర్తమానం. ఇద్దరు ముగ్గురు వచ్చారు కదా అని
ఏదో ఆగిపోయి ఏదో క్లుప్తంగా ముగించేయడం ఏమి ఉండదు. నువ్వురా, నీకెవరు గొడవ ఎందుకు? ఈ రోజు మొదలుకొని నీకిందులో ఏ పేరు కనబడకపోయినా నువ్వేం బాధపడక్కర్లొద్దు. నువ్వు నోరు తెరిచి అడగక్కర్లొద్దు. ఇదో సమయం వేస్ట్ అయిపోతుంది నాకు. సమాధానాలు చెప్పలేకపోతున్నాను కొంతమందికి. వాళ్ళు రాలేదు, ఈళ్ళు నీకెందుకంట? నీకు అవసరం ఏటి? వాళ్ళు రాలేదంట, వీళ్ళు రాలేదంట. మరెందుకు వాళ్ళు ఆగిపోయారు? మరెందుకు ఆగిపోయారో? నేను కూడా ఎందుకులే ఆగిపోవటం మంచిది. అంటే నీకు నువ్వు అభ్యంతరం అయిపోతున్నావెందుకు? నీకు నువ్వే అభ్యంతరం పెట్టుకుంటున్నావు. నీకెవరో అభ్యంతరం అవ్వలేదు. నీకు నీవే కేవలం అభ్యంతరం అయిపోతున్నావు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఆలోచించుకో. ఎవరు నీకు అభ్యంతరం అవ్వలేదు. కేవలం ఇది నీకు నీవే అభ్యంతరం అయిపోతున్నావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వే నీ భక్తి జీవితానికి నువ్వే అడ్డయిపోతున్నావేమో. నీ ఆత్మీయ జీవితానికి నీకు నీవే అడ్డయిపోతున్నావేమో నీకు తెలియకుండా. అది చూసుకోవాలి. నీకు నీవు అడ్డయిపోతున్నావంటే లోతుకెళ్ళి ఆలోచిస్తే నువ్వు ఆత్మీయంగా ఎదగనివ్వకుండా, దేవుడి సంచారం నీ జీవితంలో జరగకుండా, దేవుడి సన్నిధిని నువ్వు అనుభవించకుండా, ఆయన సన్నిధి నీ దాకా రాకుండా నువ్వు ఆయన సన్నిధిని దూరం చేసుకుంటున్నట్టే కదా. నువ్వు దేవుడి సన్నిధికి అభ్యంతరం అయిపోతున్నట్టే కదా. దేవుడు మహిమ నీ మీద ఆవరించకుండా నువ్వే పెద్ద అభ్యంతరం కదా. అలాగైనా నీకు ఇబ్బందే. అది కూడా నీకు కష్టమే. కాబట్టి అది కూడా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. మూడవదిగా పరిశుద్ధాత్మక అభ్యంతరంగా ఉండకూడదు. దేవుడు ఎన్నో చేయాలనుకుంటున్నాడు నీ జీవితంలో. దేవుడు ఎన్నో అద్భుతాలు ప్రారంభించాలనుకుంటున్నాడు నీ జీవితంలో. దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి అభ్యంతర కారణమైంది ఏదైనా నీ జీవితంలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? అనేది నువ్వు బాగా చూసుకోవాలి. అభ్యంతర కారణమైంది ఏదైనా నీ బ్రతుకులో ఉంటే నువ్వెక్కడికెళ్ళినా గెలవలేవు. నువ్వు ఓడిపోతావు. నీ జీవితంలో దేవుడి కార్యాన్ని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తావు గాని కార్యం ఎందుకు జరగట్లేదో అర్థం అవుతావు. తల బాదుకుని తలక్రిందులుగా ఇబ్బందులు పడిపోతుంటావు. కానీ ఇది ఎందుకు జరగట్లేదు అని నీకు తెలియదు. నీకు అర్థం అవుతావు. ఇంకా ఆ టైంకి చాలా గందరగోళంలో ఉంటావు. చాలా గలిబిలిలో ఉంటావు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ఉంటావు. ఇన్ని నెలల నుంచి, ఇన్ని సంవత్సరముల నుంచి అద్భుతం కోసం చూస్తున్నాను. ఏ రకమైన అద్భుతం కూడా జరగడం లేదు. మేలు జరగడం లేదు. స్వస్థత కలగడం లేదు. విడుదల కలగడం లేదు. దురాత్మ శక్తుల నుంచి ఏ రకమైన విమోచన కలగడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు అంటూ అలా అర్థం కాలేదు ఏంటో అంటూ ఉండిపోతావు తప్ప దేవుడు కార్యానికి నువ్వు అభ్యంతరం అయిపోయావేమో. నేను అభ్యంతరంగా లేను, దేవుడికి ఏం అడ్డుగా లేను అనుకుంటారు. నేను ఒక్క మాట చెప్తాను సూటిగా, ఖచ్చితంగా. అసలు దేవుడు నీతో ఎందుకు మాట్లాడతలేదు వ్యక్తిగతంగా చెప్పు ఒకసారి. నీతో దేవుడు ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు? ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు అంటే చాలా మంది ఏం చెబుతారంటే, బ్రదర్ ఎక్కువగా దేవుడి కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉండట్లేదు, పన్ను ఒత్తిడిలో ఎక్కువ ఉంటున్నాను అని అంటారు. పని ఒత్తిడి గొడవ కూడా తెచ్చినా కూడా అది కూడా ఏదో ఒక అభ్యంతరం ఉండబట్టే కదా ఆ పనిలో పడో, ఆ ప్రయాణాల్లోనో అలా జీవితం కొనసాగించేస్తున్నాం. ప్రయాణాలు నీకు అభ్యంతరం కాదు అక్కడ. నీ లోపమే నీ లోపమే పెద్ద అభ్యంతరం అక్కడ. నీ లోపం నువ్వు ప్రార్థన చేయనివ్వకుండా చేసింది. నువ్వు దేవుడితో కలవకుండా చేసింది. దేవుడితో గంటలు గంటలు మాట్లాడకుండా చేసింది ఏంటంటే నీ లోపం అనే అభ్యంతరం. ఈ అభ్యంతరం గురించి, లోపం గురించి ఎవ్వడం మాట్లాడడం. నీతో దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు? దేవుడు నీతో సూటిగా, నేరుగా, వ్యక్తిగతంగా నీకెందుకు చెప్పడం లేదు? నీవు నీ పైన ఒక బురద ఉందని, నీ ఒక మురికి మనిషివని, నీ హృదయం చాలా ఘోరంగా ఉందని, నువ్వు ఇది సరి చేసుకోవాలని
ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో మునిగిపోయావని అసలు నీకెందుకు చెప్పడం లేదు దేవుడు. ఎదుటివారికి చూపిస్తున్నాడు గాని నీ గొడవ అంతా నీకు చూపించట్లేదు. నీ గొడవ ఎదుటివారికి చూపించడం ఏంటి? నీ గొడవ నీకే చూపించాలి. ఎందుకు చూపించడం లేదు అంటే, నీతో మాట్లాడే దేవుడికి అభ్యంతర కారణమైంది ఏదో ఉంది. అందుకే దేవుడు నీతో మాట్లాడడం లేదు. అందుకే నువ్వు ఏ విషయంలోనూ కూడా గెలవలేకపోతున్నావు. ముందుకి వెళ్ళలేకపోతున్నావు. నువ్వు నిలబడలేకపోతున్నావు. నిలబడగలిగే దమ్ము, నిలబడగలిగే సామర్థ్యం, నిలబడగలిగే అభిషేకం నీ మీద లేకపోవడానికి కారణం, పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించకపోవడానికి కారణం, ఆయన నిన్ను అభిషేకించకుండా ఆయనకి నీకు మధ్య అభ్యంతర కారణమైంది ఏదో ఉంది. దేవుణ్ణే వెనక్కి నెట్టేసేటంత అభ్యంతర కారణమైంది ఏదో ఉంది. దేవుని యొక్క ప్రభావం నీ మీద ఆవరించినంత ఆవరించకుండగా ఏదో అభ్యంతర కారణం, ఆ మహిమ నీ మీద పడకుండా, ఆయన ఆత్మ నిన్ను నడిపించకుండా అభ్యంతర కారణమైంది ఏదో దేవుడు మహిమను చూడకుండా చేసేసింది. నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడకుండా చేసేసింది. నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్న కార్యానికి అభ్యంతరం నువ్వే. పరిశుద్ధాత్మ కార్యానికి అభ్యంతరం నువ్వే, ఎవరో కాదు. ఎప్పుడో జరిగిపోవాలి నీ జీవితంలో అద్భుతం. అది నేనైనా నువ్వైనా, అది ఎవరైనా అంతే. వాక్యం చెప్తున్న నేనేటి, వింటున్న మీరేటి. ఎన్నో నెలల క్రితం, ఎన్నో సంవత్సరాల క్రితమే నీ జీవితంలో అద్భుతం జరిగిపోవాలి. కానీ జరగలేదు అసలు. అది జరుగుతుందో లేదో కూడా అనుమానంగానే ఉంది. అది జరుగుతుందో లేదో కూడా డౌట్గా ఉంది. ఈ డౌట్, ఈ అనుమానం అంతా కూడా అభ్యంతర కారణాన్ని బట్టి వచ్చేదే తప్ప విశ్వాసం లేదంటానికి కాదు. అభ్యంతర కారణం వలన వచ్చే ఆలోచనలో తలంపులు ఇవన్నీ. దేవుడికి స్తోత్రం. హాయి పట్నం మీదకి వెళ్ళినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్ముడు కార్యం చేయలేకపోయాడు. హాయి వారి మీదకి యుద్ధానికి వెళ్తే ప్రియులరా, అందులో అక్కడికక్కడే చాలా మంది చనిపోయినట్టు, కూలిపోయినట్టు, ప్రియులరా ఓడిపోయినట్టు మనకి కనిపిస్తా ఉంది. ఎందుకు గెలవలేకపోయారు అంటే వాళ్ళలో పొరపాటు కనిపిస్తుంది దేవుడికి. అది దేవుడి కార్యానికి అడ్డుగా మారింది. ఆ అభ్యంతరం దేవుడి కార్యమునకు ఆటంకంగా మారిపోయింది. ఏంటి ఆటంకం? ఎందుకు ఓడిపోయారు? నెత్తు నోరు కొట్టుకుంటున్నాడు యెహోషువ. అర్థం కాలేదు అసలు ఎందుకు ఓడిపోయారు. పెద్ద పెద్ద గోడలు కూల్చేసినోడు, ఎరికో ప్రాకారాలను కూల్చేసినోడు చిన్న పట్టణం మీదకి వెళ్తే ఓడిపోయారు. ఎందుకు ఇలా జరగాలి? దేనికి జరిగింది? అందరూ వచ్చి యెహోషువని అడుగుతున్నారు. దేనికి ఓడిపోయారు? దేనికి ఓడిపోయారు అయ్యా చెప్పు, దేవుడు నీతో మాట్లాడతాడు కదా, నువ్వు చెప్పు అన్నారు. ఏం అర్థం కాలేదు. జుట్టు పీకేసుకున్నాడు. మైండ్ బ్లాక్ అయిపోయింది. బుర్ర పనిచేస్తలేదు. గలిబిలి రేగిపోయింది. గందరగోళం రేగిపోయింది. ప్రజలను నడిపించే ఏ వ్యక్తికైనా గందరగోళమే రేగిపోద్ది. భయంకరమైన ఇబ్బందులు, చాలా డిస్టర్బ్ అయిపోతాడు సేవ చేసే వ్యక్తి. యెహోషువ టైంలో డిస్టర్బ్ అయిపోయాడు. చాలా కలవరం చెందాడు. ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. నేలన ముఖమును మోపి దేవుణ్ణి అడిగితే ఇజ్రాయేలీలు పాపం చేశారు, అందుకే ఓడిపోయారు అని చెప్పాడు. ఎవరు చేశారు ఏంటని ఊరీము తుమ్మీము ద్వారా మొత్తం మీద ఏదో రకంగా ఆకాన్ అనేవాడిని పట్టుకున్నారు. ఈ ఒక్కడి వల్ల ఎంతమంది ఓడిపోయారు. ఈ ఒక్కడి వల్ల దేవుడి కార్యం జరగలేదు. దేవుడి కార్యానికి అభ్యంతరం అయిపోయాడు. దేవుడి కార్యానికి అడ్డైపోయాడు. ప్రియులరా, ఇలా అడ్డైపోవడంలో చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దేవుడు చెప్తేనే కానీ మరలా నీకు ఏ సమాధానం ఎవ్వరి ద్వారా కూడా రాదు. ఎందుకు అద్భుతం జరగలేదో గోజాడ అడగవలసింది నువ్వే. ఎందుకు స్వస్థత రాలేదో ఇంకా
గోజాడి అడగవలసింది నువ్వే. నీ కార్యానికి నేనేమన్నా ఎక్కడైనా అభ్యంతరంగా ఉన్నానా? అని నువ్వు ఖచ్చితంగా అడగాలి. నువ్వెంత కరెక్ట్‌గా బతుకుతున్నా సరే, ఏదో ఒకటి కనపడతానే ఉంటది. దేవుడి సమక్షంలోకెళ్తే అదేంటో కనపడతది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరికీ అభ్యంతరంగా ఉండకూడదు. నీకు నీవు అభ్యంతరంగా ఉండకూడదు. దేవుడి కార్యాలకి అనగా పరిశుద్ధాత్మకు నువ్వు అభ్యంతరంగా ఉండకూడదు. శ్రమ పెట్టుకోవడం మంచిదే. శ్రమ రావడం మంచిదే. శ్రమ తెచ్చుకోవడం మంచిది కాదు. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఎవరింటికి కూడా టైంకి వెళ్ళకూడదు. భోజనం టైంకి ఎవరింటికి వెళ్ళకూడదు. ఎంత అభ్యంతర పడతారు వాళ్ళు. ఆ తర్వాత ఎవరింటికి వెళ్ళినా ఒకవేళ వాళ్ళకున్నదే పెడతారు. వాళ్ళకున్నది పెట్టినప్పుడు చక్కగా తినేయాలి. అంతే తప్ప నాకు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అనకూడదు. నీ కోడిని, మేకని ఎక్కడ తీసుకొస్తారు ఆ టైంలో? అభ్యంతరమే కదా నీ మాట. ఎంత అడ్డుగా ఉంటది. ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు. ఏది పెట్టినా తినేయాలి. ఎక్కడ ఎవరింటికెళ్ళినా సరే మాక్సిమం టైంకెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు వండుకుంటారు అన్నం. నువ్వెళ్ళి ఆళ్ళు తినేటప్పుడు కంచాలు పెట్టుకొని ఆళ్ళు తినే టైంకి నువ్వెళ్ళి కూర్చుంటే ఎంత ఇబ్బందది. పోన్లే ఇద్దరు, ముగ్గురు మనుషులకి మా ఇంట్లో భోజనం ఉంటదని చెప్తారు. ఆళ్ళు వాళ్ళకి తోచిందో ఆళ్ళకి కలిగిందే పెడతారు. నాకు ఈ వంకాయ కూర తినను, నేను అది తినను, ఇది తినను అంటే అది ఎంత అభ్యంతరం అది. నీకోసం అక్కడ ఇప్పుడు సడెన్‌గా కోడినో, కుక్కనో ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు? ఎంత ఇబ్బంది పడతారో. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అభ్యంతరంగా ఉంటే చాలా ఇబ్బందులుంటాయి. శ్రమలుంటాయి. కాబట్టి వద్దు. జాగ్రత్తగా ఉందాం. చక్కగా పరిచర్యలో సహకరించండి. దాని ఫలితం మీకుంటది. పరిచర్యని పాడు చేస్తే కూడా దాని ఫలితం కూడా అది ఎవరైనా సరే అది దాన్ని అనుభవిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఈ పరిచర్యకి సహకరించి చక్కగా ఒక విశ్వాసంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తులకి ఎవరికి అభ్యంతరంగా ఉండకుండా చూసుకోవడం చాలా మంచిది. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్.